నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల వలసలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతోందా? పార్టీ టోటల్గా ఖాళీ అవుతున్న ఇన్ఛార్జీల నియామకంలో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేయడంలోని ఆంతర్యమేంటి? సామాజిక న్యాయం గురించి ప్రవచించే ఫ్యాన్ పార్టీ అధినేత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎందుకు విస్మరించారు? ఈ పరిస్థితుల్లో సింహపురిలో అసలు పార్టీ ఉనికే ప్రమాదంలో పడనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నేతల వలసలతో వైసీపీ ఖాళీ అవుతోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరుతున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. గతంలో అన్నింటినీ వైసీపీయే గెలుచుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఉల్టా పల్టా అయింది. ఇప్పటికే చాలా మంది టీడీపీ గూటికి చేరగా మిగిలిన వారు కూడా అదే బాటలో ఉన్నారు. దీంతో కంగుతిన్న జగన్ జిల్లా పార్టీ నేతలతో సమావేశమై వలసలను అరికట్టేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించారని లోకల్ టాక్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అధికారంలో ఉండగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచికొట్టిన జగన్ తానేదో ఈ సామాజిక వర్గాలను ఉద్ధరించడానికే వచ్చాను అన్నట్టుగా వేరే లెవెల్లో బిల్డప్లు ఇచ్చేవారు. బీసీలకు 50% పైగా పదవులిచ్చానని చెప్పి కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా లేకుండా చేశారు. ఇక పోస్టింగ్స్ లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సొంత సామాజిక వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో చెప్పాల్సిన పనిలేదు. పోలీస్ శాఖలో డీపీజీ, ఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు అంతా జగన్ రెడ్డి కమ్యూనిటీ వారే. చివరకు ప్రభుత్వ సలహాదారులంతా సొంత సామాజిక వర్గమే. కీలక పోస్టులు, పదవుల్లో మిగతా సామాజిక వర్గాలు ఉంటే గిట్టేది కాదు. సామాజిక న్యాయానికి తానే ఛాంపియన్ అని చెప్పుకునేవారు. ఈ విషయంలో జగన్ ప్రస్తావించిన ప్రవచనాలన్నీ పచ్చి బూటకమని అధికారంలో ఉన్నప్పుడు విమర్శలొచ్చాయి. సరే, పవర్లో ఉండగా అలా చేశారని అనుకుందాం. కానీ ఓడిపోయిన తర్వాతైనా గుణపాఠం నేర్చుకున్నారా అంటే అదీ లేదు. ప్రస్తుతం జరుగుతున్న జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకంలోనైనా సామాజిక సమతుల్యత పాటిస్తున్నారా అంటే అదీ లేదని సొంత పార్టీ నేతలే పెదవి విరిసే పరిస్థితి ఉంది. పార్టీ పదవుల విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను విస్మరించారనే విమర్శలు వస్తున్నాయి. తామంతా గుర్తుకు రాలేదా, పరాయి వాళ్లమైపోయామా అంటూ ఫైర్ అవుతున్నారు. జగన్ సామాజిక న్యాయం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని సొంత పార్టీ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, సిటీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. నెల్లూరు రూరల్ బాధ్యతలను ఆనం విజయ్ కుమార్ రెడ్డికి అప్పగించిన జగన్ కోవూరు ఇన్ఛార్జి పోస్టును నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కట్టబెట్టి కావలికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని నియమించారు. ఆత్మకూరుకు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరికి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని నామినేట్ చేశారు. కందుకూరులో మాత్రమే బీసీకి అవకాశం కల్పించారు. మరో బీసీ నేత అనిల్ కుమార్ ను నెల్లూరు కార్పొరేషన్ వైసీపీ ఇన్ఛార్జిని చేశారు. అన్ని సొంత సామాజిక వర్గానికే ఇస్తే బావుండదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో బీసీ నేతలకు 2 పదవులు ఇచ్చారట. ఈ 2 కూడా రెడ్లకే ఇచ్చుకుంటే సరిపోయేది కదా అని కొందరు నేతలు నిట్టూరుస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జి పదవుల విషయంలో మైనార్టీలకు స్థానమే లేదు. 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఓడిపోయిన ఖలీల్ అహ్మద్ ను పక్కన పెట్టేశారు. ఎన్నికల సమయంలో తామేదో మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు జగన్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు బిల్డప్ ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఇన్ఛార్జీల నియామకంలో సొంత సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వటం విమర్శలకు తావిస్తోంది. మున్సిపల్ కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అవుతున్న సమయంలో అనిల్ కుమార్ కు కార్పొరేషన్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం ఏంటనే ప్రశ్న వస్తోంది. గత ఎన్నికల్లో పల్నాడు జిల్లా నర్సారావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. అప్పట్లో మళ్లీ పవర్ తమదే అంటూ మీసం మెలేసి జబ్బలు చరిచి మరీ చెప్పి అభాసు పాలయ్యారు. 2019లో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన తర్వాత జగన్ కేబినెట్ ఫస్ట్ హాఫ్ లో ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. పోలవరంను పూర్తి చేస్తామని డెడ్లైన్ల మీద డెడ్లైన్లు పెట్టి తేదీలు, సీజన్లను ఫిక్స్ చేసి చివరికి చేతులెత్తేసి పడుకోబెట్టారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటులో వ్యతిరేకతతో నర్సారావుపేటకు బదిలీ చేయడంతో ప్రజలు ఓడించి తిరుగుటాపాలో తిప్పి పంపారు. ఇక ఓటమి తర్వాత నెల్లూరులో లేకుండా ఎక్కువగా చెన్నైలో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్న అనిల్ కు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ఇక ఫ్యాన్ పార్టీ పని అయిపోయినట్టే అనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇక నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయసాయిరెడ్డి మళ్లీ సింహపురి వైపు తొంగి చూడలేదు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా నెల్లూరు వాసిగా ఇకపై ఇక్కడే ఉంటానని తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి మరీ చెప్పారు. కానీ పరాజయం తర్వాత పత్తా లేకుండా పోయారు. రాజకీయాల కోసం దేవుడి పేరును వాడుకుని చివరికి ఫలాయనం చిత్తగించడం ఏంటన్నది ఫ్యాన్ పార్టీ శ్రేణుల క్వశ్చన్. ఆ దేవుడు క్షమించడని శాపనార్థాలు పెడుతున్నారు. మొత్తం మీద ఓవైపు వైసీపీ ఖాళీ అవుతుంటే మరోవైపు పార్టీ పదవుల పందేరంలో జగన్ సామాజిక న్యాయం పాటించకపోవటం విమర్శలకు తావిస్తోంది. దీంతో పార్టీ ఫ్యూచర్ అంధకారంలో పడే ప్రమాదం ఉందని క్యాడర్ టెన్షన్ పడుతోంది. మనుగడ కష్టమనే వాదనలు లేకపోలేదు. కానీ పార్టీ అధినాయకత్వం కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా లైట్ తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో నెల్లూరు ఫ్యాన్ పార్టీ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.